నాన్ వెజ్ ప్రియుల కోసం ఈ తలకాయ బోటి బేచా కాచంపాయ ఇలా ఏది పడితే అది లొట్టలేసుకుని లాగించే వాళ్ళ కోసం ఈ వార్త. సో శుభ్రత గురించి పట్టించుకోకుండా రుచి బాగుంది కదా అని పొట్టలో వేసేసుకుంటున్న వాళ్ళు చూడాల్సిన విజువల్స్ ఇవి చూస్తున్నారు కదా. ఇవే ఆ విజువల్స్. నాన్ వెజ్ తినాలంటేనే వణుకు పుట్టడం ఖాయం. హైదరాబాద్ లో కల్తీగాళ్లు చెలరేగిపోతున్నారు. నగరంలో ఏ మూలకెళ్లినా కల్తీ కంపే. చిస్తీ చమాన్ కాలనీలో టన్నుల కొద్దీ కుళ్లిపోయిన మటన్ ఇది. ఇక గడ్డ కట్టిన మేక కాళ్లు తలకాయలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈగల వాలుతోన్న స్థితిలో గొర్రె మాంసాన్ని కూడా చూడొచ్చు. కొన్ని నెలలుగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తూ వస్తున్నారు వీటన్నిటిని కేటుగాళ్లు. హెచ్ ఫాస్ట్ అలాగే గోల్కొండ టాస్క్ ఫోర్స్ సోదాల్లో బయటపడిన దారుణ విజువల్స్ ఇవి. ఈ కల్తీ కంపపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా తినే ఆహార పదార్థాల నుంచి మొదలుకుంటే నిత్యావసర వస్తువుల వరకు ప్రతిదీ కల్తీనే జరుగుతుంది. ఈ నేపథ్యంలో హెచ్ ఫాస్ట్ అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ అధికారులు కావచ్చు, జీహెచ్ఎంసీ కావచ్చు, వెటనరీ బృందం అంతా కూడా ఈ కల్తీ ఆహార పదార్థాలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో చిస్తీ చమాన్ దగ్గర ఉన్నటువంటి ఒక మేక గొర్రెకి సంబంధించినటువంటి అంటే A to Z అనే ఒక దుకాణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా ఈ విధంగా ఏదైతే మేక గొర్రెకి సంబంధించినటువంటి తల కావచ్చు, కాళ్ళు కావచ్చు, అంతేకాకుండా బోటి ఆ బ్లడ్ అంతా కూడా స్టోరేజ్ చేసి వివిధ పార్టీస్కి అంతేకాకుండా ఫంక్షన్స్కి వీళ్ళు విక్రయిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారం అందుకున్నటువంటి అధికారులు ఈ యొక్క దుకాణం మీద రైడ్ చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము పూర్తిగా కుళ్ళిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో మనం చూసాం పన్నీర్ కావచ్చు, లేకపోతే సమోసా కావచ్చు, టీ పౌడర్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా నగరంలో ఈ విధంగా కల్తీకి సంబంధించినటువంటి కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి అధికారులు ఎక్కడికక్కడ కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో ఈ పూర్తి స్థాయిలో కూడా ఈ కల్తీకి సంబంధించినటువంటి వాటినంతా కూడా సీజ్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఏదైతే ఒకసారి అంటే ఇష్టంగా ఎవరైనా ఈ తలకు సంబంధించి లేకపోతే పాయ బోటికి సంబంధించి తినేటటువంటి వాళ్ళు ఒక్కసారి ఖచ్చితంగా బయటికి వెళ్ళి తినాలంటే ఆలోచన చేయాలి. ఎందుకంటే కుళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా మనం ఇక్కడ చూస్తున్నాం వాటి తలకి సంబంధించిన వాటి అంతా కూడా మొత్తం కుళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏకంగా 2 డెన్స్ను ఏర్పాటు చేసుకుని అటు రాజస్థాన్ నుంచి, హర్యానా నుంచి, యూపీ, జమ్మూ కాశ్మీర్ నుంచి ఈ విధంగా ఈ మాంసాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ స్టోరేజ్ చేస్తూ ఉన్నారు. స్టోరేజ్ చేసిన వాటి అన్నిటి కూడా పూర్తిగా గడ్డగట్టిపోతూ ఉన్నాయి. గడ్డగట్టిన వాటిని ఒక వాటర్లో వేసి ఆ తర్వాత మొత్తం అదంతా మాంసం అంతా లూజ్ అయిన తర్వాత వాటిని బయట విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఫ్రిడ్జ్లలో వీళ్ళు ఇక్కడ స్టోరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏవైతే మేకకు సంబంధించి గొర్రెకు సంబంధించినటువంటి ఆ కాళ్ళు అంటే తెల్లవారు సమయంలో చాలామంది పాయ ఇష్టంగా తినడానికి బయటికి వెళ్తూ ఉంటారు. ఈసారి తినాలంటే ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితిగానే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనం లోపలికి ఒక్కసారి వెళ్ళి అక్కడ చూసేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఏదైతే ఈ బ్లడ్ ఉంటుందో ఆ బ్లడ్కి సంబంధించిందంతా ఈ విధంగా చిన్న బాక్సుల్లో స్టోరేజ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. అయితే ఈ స్టోరేజ్ చేసిన తర్వాత ఇది పూర్తిగా గడ్డగట్టింది. ఈ గడ్డగట్టిన వాటిని తీసుకెళ్ళి మళ్ళీ వాటర్లో వేస్తారు. అదంతా మళ్ళీ లిక్విడ్గా మారిన తర్వాత వాటిని బయట విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా కూడా ఈ విధంగా ఇష్టానుసారంగా ఈ విధంగా 2 డెన్స్ని ఇక్కడ ఒక డెన్ మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా వరకు పెద్ద పెద్ద బస్తాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఏవైతే బాక్సెస్ ఉంటాయో అలాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక శుభ్రమైనటువంటి వాతావరణం కనిపించట్లేదు. మరొక వైపు మనం ఇప్పుడు ప్రస్తుతం ఒక డెన్ చూసాము, మళ్ళీ ఇంకొక డెన్ని కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా ఇలాంటి బాక్సులలోనే వీళ్ళు స్టోర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మరొక ప్రాంతంలోకి అంటే వేరే డెన్ ఏదైతే ఉందో ఒకసారి అక్కడ కూడా వెళ్ళి ఈ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అనేది చూద్దాం. పూర్తిగా కూడా అపరిశుభ్ర వాతావరణం. ఇక్కడికి వచ్చేసరికి ఆ తలలు ఏవైతే ఉంటాయి ఇందాక చూసిన వాటిలో కూడా ఈ విధంగానే తలలతో పాటు ఆ బ్లడ్ ఇదంతా కూడా స్టోరేజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా అంతే స్థాయిలో తలలు అంతేకాకుండా మేక గొర్రెకి సంబంధించినటువంటి కాళ్లను ఈ విధంగా ఉంచుతూ ఉన్నారు. ఎవరైనా ఇష్టంగా తినేటటువంటి వాళ్ళు బయట తినాలనుకుంటే ఖచ్చితంగా 1కి 10 సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఈ విధంగా కల్తీ రాయుళ్ళు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సిపి సజ్జనార్ పలుమార్లు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక హెచ్ ఫాస్ట్ని నియమించడం జరిగింది. అందులో భాగంగానే అటు గోల్కొండ టాస్క్ ఫోర్స్ కావచ్చు, వెటనరీ, జీహెచ్ఎంసీతో పాటు మరొక వైపు హెచ్ ఫాస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఈ దుకాణం మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈ విధంగా కల్తీకి ఎవరైనా పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.